Taste the Daily. ధూల్పేట్ గంజాయి సిండికేట్లో కీలకమైన లేడీని పోలీసులు పట్టుకున్నారు. ధూల్పేట్ గంజాయి డాన్గా చలామణి అయిన ఆ మహిళను ఎట్టకేలకు అరెస్ట్ చేయగలిగారు పోలీసులు. సిటీలో అనేక మంది గంజాయి అమ్మకదారులను ప్రధాన సరఫరాదారు ఆమె. ఏడాదిగా పరారీలో ఉన్న ఆ లేడీ కోట్లలో ఆస్తులు కూడబెట్టింది. చివరకు ఆమె పాపం పండి పోలీసులకు దొరికిపోయింది. ఆ లేడీ డాన్పై ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఇప్పటివరకు 25 కేసులున్నాయంటేనే అర్థం చేసుకోవచ్చు ఆమె రేంజ్ ఏంటో. ధూల్పేట్ గంజాయి డాన్ గా గుర్తింపు పొందిన అంగూర్ బాయ్ ని ఎక్సైజ్ ఎస్టీఎఫ్ పోలీసులు అరెస్ట్ చేశారు. గంజాయి అమ్మకాల్లో కోట్లకు పడగలెత్తిన అంగూర్ బాయ్ పై ధూల్పేట్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ లో 3 కేసులు, మంగళహాట్ పోలీస్ స్టేషన్ లో 4 కేసులు, ఆసిఫ్ నగర్, గౌడారం స్టేషన్లలో 10 కేసులు నమోదయ్యాయి. చాలా కాలంగా తప్పించుకుని తిరుగుతున్న అంగూర్ బాయ్ ఎట్టకేలకు కార్వాన్ ఎక్సైజ్ పోలీసులకు పట్టుబడింది. వేర్వేరు కేసుల్లో అరెస్ట్ చేసేందుకు ఎక్సైజ్ పోలీసులు అనేక సార్లు ప్రయత్నించినా ఆమె దొరకలేదు. ఇప్పటికే 13 కేసుల్లో నిందితురాలుగా జైలుకు వెళ్లి వచ్చిన ఆమె కోర్టుల చుట్టూ తిరుగుతోంది. ఆమె కుటుంబ సభ్యులపై కూడా 10ల సంఖ్యలో కేసులున్నాయి. ధూల్పేట్లో గంజాయి హోల్సేల్, రిటైల్ అమ్మకాల్లో ఆరితేరిన అంగూర్ బాయ్ ని ఆపరేషన్ ధూల్పేట్లో భాగంగా అరెస్ట్ చేశారు. ధూల్పేటలోని యతీంఖానా ప్రాంతానికి చెందిన అంగూర్ బాయ్ ఒకప్పుడు సాధారణ హౌస్ వైఫ్. 2015లో రాష్ట్ర ప్రభుత్వం ధూల్పేటలో గుడుంబా విక్రయాలను ఆపేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టింది. తర్వాత ఆమె కుటుంబానికి చెందిన కొందరు డబ్బు కోసం గంజాయి విక్రయించేవారు. ఈ క్రమంలోనే ఆమె ఇంటి దగ్గరే ఉంటూ గ్రామాల్లో అమ్మకాలు ప్రారంభించింది. ఇలా తొలిసారి 2017లో అబ్కారీ అధికారులకు చిక్కింది. 460 గ్రాముల గంజాయి మాత్రమే దొరకడంతో స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారు. తర్వాత క్రమంగా కుటుంబం మొత్తం ఈ దందాలో ఉండడంతో చిన్నా చితకా విక్రయాలు మానేసి భారీగా విక్రయించే స్థాయికి చేరింది. స్థానికంగా కొందరు అధికారులు సహకరించడం, చూసి చూడనట్లు వదిలేయడంతో నెట్వర్క్ పెంచుకుంది. ఒక్క అబ్కారీ శాఖ అధికారులే ఈమెపై 25 కేసులు నమోదు చేశారు. ఇవి కాకుండా పోలీస్ కేసులు ఉంటాయని, వాటిపైన ఆరా తీస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈమె అరెస్టుతో హైదరాబాద్లో గంజాయి విక్రయాలు తగ్గే అవకాశం ఉందని అబ్కారీ శాఖ అధికారులు చెబుతున్నారంటే ఏ స్థాయిలో నెట్వర్క్ ఏర్పాటు చేసుకుందో అర్థం చేసుకోవచ్చు. హైదరాబాద్ సహా తెలంగాణలో గంజాయికి ఉన్న డిమాండ్ను అంగూర్ బాయ్ బాగా సొమ్ము చేసుకుంది. వివిధ రాష్ట్రాలకు సరఫరా చేసే సిండికేట్లో ఒకరిగా మారింది. ఎప్పుడూ చుట్టూ 4 బౌన్సర్ల తరహాలో బాడీగార్డ్స్ ఉంటారు. ఈ అక్రమ వ్యాపారంతో వేర్వేరు ప్రాంతాల్లో 3 ఫామ్ హౌజులు, కోట్ల విలువైన ఆస్తులు కూడగట్టినట్లు అధికారులు చెబుతున్నారు. 6 రాష్ట్రాలకు ఈమె గంజాయి సరఫరా చేస్తున్నట్లు సమాచారం. ఆంధ్ర, ఒడిశా సరిహద్దుల్లో కొందరు రైతులతో గంజాయి సాగు చేయించి కొనుగోలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల గంజాయి అమ్మకందారులకు అంగూర్ బాయ్ 20 లక్షలతో ఓ విందు ఇచ్చినట్లు సమాచారం. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ జూలైలో చేపట్టిన ఆపరేషన్ ధూల్పేటలో భాగంగా రాష్ట్ర స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీమ్స్ సుమారు 143 మంది గంజాయి అమ్మకందారుల్ని అరెస్టు చేసినా అంగూర్ బాయ్ మాత్రం చిక్కలేదు. వేర్వేరు ప్రాంతాల్లో ఉంటూ దందా కంటిన్యూ చేసింది. 3 నెలల పాటు ఎక్సైజ్ ఎస్టీఎఫ్ అధికారులను ముప్పు తిప్పలు పెట్టిన అంగూర్ బాయ్ ఎట్టకేలకు ఈ నెల 12న చిక్కింది. అంగూర్ బాయ్ గంజాయి సామ్రాజ్యం చాలా విస్తరించింది. ఆమె కొడుకులు సురేందర్ సింగ్, రాధా సింగ్, మరదళ్లు అనితాబాయ్, స్వప్నాబాయ్, అల్లుడు శుభం సింగ్, సొంత చెల్లెళ్లు ఆర్తిబాయ్, చెల్లి కుమారుడు అంకిష్ సింగ్ తో పాటు దగ్గర బంధువులు మొత్తం 15 మంది మత్తు దందాలోనే ఉన్నారు. వీరందరూ అనేక కేసుల్లో నిందితులుగా ఉన్నారు. ఇంటి చుట్టూ సీసీ కెమెరాలు, కుక్కలతో ఎప్పుడూ గస్తీ ఉంటుంది. కొత్త వ్యక్తులు, పోలీసులు, ఎక్సైజ్ అధికారులు వస్తే వెంటనే గుర్తించి పరారయ్యేలా ఏర్పాట్లు చేసుకుంది. హైదరాబాద్లో ఎంతో మంది గంజాయి అమ్మకందారులకు అంగూర్ బాయ్ ప్రధాన సరఫరాదారు. ఆమెను అరెస్ట్ చేయడంతో గంజాయి అమ్మకాల ద్వారా ఆమె సంపాదించిన ఆస్తుల లెక్క తేల్చేందుకు అధికారులు రెడీ అవుతున్నారు. ఈ ఆస్తులను జప్తు చేయడంతో పాటు అంగూర్ బాయ్ పై పీడీ యాక్ట్ ప్రయోగించే అవకాశాలు పరిశీలిస్తున్నారు.